జనసేన నేత రాయలపై ఆరోపణల విషయంలో మహిళ అరెస్ట్ అయిందండి. ఆరోపణలు చేసిన మహిళను అరెస్ట్ చేశారు. జనసేన నేతపై ఆరోపణలు చేసిన లక్ష్మి అనే ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారండి. లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఈమెపై పలు రాష్ట్రాల్లో చీటింగ్, బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయని, కొన్ని నెలలు వారందరి నుంచి తప్పించుకొని తిరుగుతుందని, ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి అనే ఆవిడ ప్రధాన ముద్దాయిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జనసేన నేత కిరణ్ రాయలపై లక్ష్మి వేధింపులు, ఆరోపణలు ఉండడం అనేది తెలిసిన విషయమే. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, మెయిన్గా సాక్షి టీవీలో ఊతర కొడుతున్నారండి. ఇప్పటికే అసలు విషయం బయటపడింది. ఏది ఏమైనా జనసేన నేతపై ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవడానికి ఇదొక సాక్ష్యాధారంగా మిగిలింది. చూద్దాం ముందు ఈమె మీద ఉన్న కేసుల విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో. మొత్తానికైతే ఈమె వైసీపీ వాళ్ళకి పేటీఎం బ్యాచ్ కి దొరికి జనసేన రాయల్ మీద పగ తీర్చుకున్నారనక తప్పదు. మొత్తానికైతే జనసేన రాయల్ తిరుపతిలో రోజా మీద ఎక్కువగా జనసేన పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్ పర్సన్ గా ఆమె మీద మీడియా ముఖంగా దాడి చేయడం అనేది వైసీపీ పార్టీ వాళ్ళు ఓర్చుకోలేక ఇతని మీద హనీ ట్రాప్ చేశారనే విషయంలో ఇదైతే ఖచ్చితంగా నిజమని అనిపిస్తా ఉంది. మరి చూద్దాం ముందు ఈ జనసేన రాయల్ వ్యవహారం, లక్ష్మి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.